హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. పెరటి రుచులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక్క నిమిషం సురేష్, మన గార్డెన్ కి కొత్త గెస్ట్ ఇన్వైట్ చేశాను. ఓకే, సో గెస్ట్ ఇన్వైట్ చేశారు. ఆ గెస్ట్ ఎవరో కూడా నాకు తెలుసు, మీ అందరికి చాలా సుపరిచితం. ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరు, బాహుబలి రేణి చెప్పచ్చు. ఎందుకంటే గార్డెన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఈజీగా చక్కగా గుర్తుపడతారు. ఎంతో మందికి సలహాలు ఇచ్చారు, ఇక ఈ విధంగా గార్డెన్ చేసుకోండి చక్కగా ఉంటుంది, ఇక ఈ మెన్యూ వేయండి, ఇలా చెయ్యండి అని మంచి మంచి సలహాలు ఇచ్చి గార్డెన్ పచ్చగా ఉండడానికి చాలా సహాయ సహకారాలు ఆయనకి మించి, అంటే ఆయనకి ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ కూడా చేస్తూ ఉంటారు. ఆయనే అప్పారావు గారు. సార్ రండి సార్, ప్లీజ్. నమస్కారం అప్పారావు గారు. సో అందరికీ తెలుసు అప్పారావు గారు, టమాటా అప్పారావు గారు అంటూ ఉంటారు. సో నేను దాని గురించి డిస్కస్ చేయను ఇప్పుడు, ఎందుకంటే అందరికి తెలుసు కాబట్టి. సో చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చారు సార్, మీరు వచ్చారు, చాలా హ్యాపీ. నమస్కారం. మీరు నా గార్డెన్ ఎలా ఉందో ఏంటి మీరు ఖచ్చితంగా చెప్పాలి. అదే అడగబోతున్నా. టిప్స్ కూడా చెప్పాలి. పరిచయం అయ్యారండి నాకు ఒక 1 వీక్ నుంచి కనీసం ఒక 50 మంది ఆవిడ గార్డెన్ చూడాలి అన్నారు. ఆవిడ కూడా 1 వీక్ 10 డేస్ నుంచి పిలిచారు. వన్ ఆఫ్ ది బెస్ట్ గార్డెన్స్ ఇన్ ట్విన్ సిటీస్ అండి. నేను చూసిన వాటిల్లో కొన్ని 100,000 గార్డెన్ చూశాను, వాటిల్లో ది బెస్ట్ అని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే వెరీ నీట్లీ మెయింటైన్డ్, ప్లస్ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. థర్డ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ లేని వెరైటీ లేవండి. లేని వెరైటీలు ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లేకపోతే వెజిటబుల్స్ కూడా కొంచెం చాలా వరకు ఉన్నాయి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ పెంచే విధానం ఏంటంటే బయట చాలా తక్కువ ఎరువులు ఇచ్చి, చాలా తక్కువ ఇవేంటంటే ఇన్సెక్ట్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ ఆర్గానిక్ వే యూజ్ చేస్తారు. చాలా తక్కువ, నీమ్ ఆయిల్ తప్ప ఇంకేం స్ప్రే చేయరు ఆవిడ. ఈవెన్ ఈ సాయిల్ బార్న్ డిసీజెస్ కూడా ఆవిడ ఓన్లీ నీమ్ కేక్ వేస్తారు అంతే. అందుకునే ఇంత నీట్గా ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి రోజు పలకరిస్తుంటారు ఆవిడ. అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అండి. ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇంత పెద్దది, కనీసం 2,000-3,000 ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో ప్రతి ప్లేస్ బాల్కనీలో కానీ, కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఎక్కడ చూసినా మొక్కలు కనపడితే, ఎక్కడ చూసినా పచ్చదనం. ఇది వెరీ రేర్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ వెరీ బ్యూటిఫుల్ గార్డెన్ ఐ హావ్ ఎవర్ సీన్ అండి. మీరు రావటం మాకు చాలా సంతోషం. పిలవగానే మీరు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పారావు గారు, అంటే యాక్చువల్గా చాలా మంది ఇప్పుడు ఇచ్చే మనం ఏదైతే పాట్ పెట్టేటప్పుడే, అంటే మొక్క పెట్టేటప్పుడే ఏదైతే మెన్యూర్ ఇస్తున్నామో చాలా సింపుల్గా వస్తుంది. మీరు ఒకసారి, చాలా మంది చెప్తుంటారు, నేను సేవ చేసిన అందరిలో చెప్తుంటారు, మీరు మా ఆడియన్స్కి చెప్పండి, ఇట్లా మనం రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు కానీ, లేకుంటే మొక్క పెట్టేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు ఒరిజినల్గా విత్తనాలతో పెంచే విధానం ఒకటి సాయిల్ మిక్స్ కానీ, లేకపోతే రీపాటింగ్ చేసుకునేప్పుడు, ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు కానీ సాయిల్ మిక్స్ అనేది యూనివర్సల్ అండి. దాంట్లో ఏంటంటే 30-40% ఏమో రెడ్ సాయిల్ ఆర్ బ్లాక్ సాయిల్, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. తర్వాత ఒక 30% వెర్మీ కంపోస్ట్, అది లేకపోతే కిచెన్ కంపోస్ట్ ఏదైనా కలపచ్చు. ఇంకో 30-20% ఏంటంటే చాలామంది కోకోపీట్ ఒక 10 years నుంచి వాడుతున్నారు. ఈ మధ్య ఏమైందంటే కోకోపీట్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ వచ్చింది. ఆ కోకోపీట్ ఏంటంటే అది మన దాంట్లో సాయిల్లో మిక్స్ అయిపోతుంది, అది డీకంపోజ్ అయిపోయి ఇంకోటి వర్షాకాలం కానీ, వాటర్ ఎక్కువైనా కానీ ఏంటంటే లాగింగ్ అయిపోతే అది వేరుకు కుళ్ళిపోవటము, చచ్చిపోవటం జరుగుతుంటాయి. అందుకనే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇసుక మన రివర్ శాండ్ ఏమని చెప్తున్నారు, అది బాగా పనిచేస్తుందండి. అది రివర్ శాండ్ కూడా, కోకోపీట్ కూడా చాలామంది వాడుతారు, దానివల్ల నష్టం లేదు. బట్ ఏంటంటే వాటర్ లాగ్ కాకుండా చూసుకోవాలి. ఇది ప్లస్ కంపల్సరీ ఏంటంటే మీకు నీమ్ కేక్ మాత్రం 10% వేసి పెట్టాలండి. దానివల్ల ఏంటంటే సాయిల్ బాండ్ డిసీజెస్ అంటూ ఏం రావు మీకు. వేప ఇది ఆకు, ఇది వేప పిండి అంటారు, పిండి అని వేస్తే కొద్దిగా బెస్ట్. అలాగే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు, ఏ మొక్కకి ఇప్పుడు ఓన్లీ లీఫీ వెజిటబుల్స్కి నైట్రోజన్ చాలు అంటారు. చాలండి, ఎందుకంటే లీఫీ వెజిటబుల్కి నైట్రోజన్ చాలు. అయితే బేసిక్గా ఏంటంటే ప్రతి మొక్కకి 18 types ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలండి. ప్రతి మొక్క దాని మ్యాక్రో న్యూట్రియంట్స్, సబ్సిడీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రోలో ఎన్పీకే అంటే చాలామంది తెలుసు, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. అట్లనే సబ్సిడీ న్యూట్రియంట్స్ అంటారండి, దాని సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం. అవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి, దాంట్లో జింకు, బోరోను, ఐరన్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కావాలి. ఇవన్నీకి ఏంటంటే మొక్కలకి వివిధ దశలో వివిధ కావాలి. పెరుగుతున్నప్పుడు నైట్రోజన్ కావాలి, తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో ఒక న్యూట్రియంట్ కావాలి, తర్వాత మళ్ళీ మన ఫ్రూటింగ్ స్టేజ్లో కొన్ని కావాలి. అట్లా అన్నీ కవర్ అయ్యేది
ఇవైనా చూసుకుని ఇన్ని వేసుకోవటం కొంచెం ఇవన్నీ వెతుక్కుని ఇవన్నీ దేంట్లో ఏముంటుందో అది ఇంపాసిబుల్ అది. కాబట్టి ఈ మధ్య చాలా యుఎస్ వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే కాంపోస్ట్ టీ అని తయారు చేస్తున్నారండి. కాంపోస్ట్ టీ అంటే దానికి నేను కూడా ఒక 5-6 ఇయర్స్ చాలా ప్రయోగాలు చేసి కాంపోస్ట్ టీ అని ఒక ఫార్ములా లాగా దీనిలాగా డెవలప్ చేశాను. అదేంటంటే మీకు బయట నుంచి ఎక్కువ కొనుక్కోవాలి, ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికి ఎక్సలెంట్ రిజల్ట్స్. కనీసం 5-6 వేల మంది గార్డెన్స్ ఆల్ త్రూ ఇండియా వాడుతున్నారు విత్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అది మీకు సింపుల్గా అండి ఒక బకెట్ లీటర్, ఒక 20-30 లీటర్ బకెట్లో కానీ డ్రమ్లో కానీ ఒక 5-6 బాగా పండిన అరటిపళ్ళు కట్ చేసి వేసేయాలండి. తర్వాత ఏంటంటే నీమ్ కేక్ ఒక హాఫ్ కిలో వెర్మీ కంపోస్ట్, అది లేకపోతే మీరు కిచెన్ కంపోస్ట్, ఎనీ కంపోస్ట్ అండి. తర్వాత ఏంటంటే మస్టర్డ్ కేక్ ఆర్ ఎనీ ఆయిల్ కేక్ మీ దగ్గర ఉన్నది హాఫ్ కిలో. తర్వాత ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ టీ పౌడర్, ఫ్రెష్ టీ పౌడర్ యూజ్ చేసింది ఫ్రెష్. ఇవన్నీ వేసి రోజుకు కలిగి తిప్పుతుంటే అది ఒక టీలా తయారైపోతుంది. అది 1:10 రేషియోలో మొక్కలకి ఇవ్వండి. దీంట్లో ఏంటంటే నేను బాగా రీసెర్చ్ చేసి అన్ని చేసిన దీంట్లో ఆల్ 18 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆల్ ఇటు కవర్ అయిపోతాయి. ఇంకా మీరు ఇది వేయాలా అది వేయాలి, ఇది తక్కువైందా చూసుకోవాలి. ఇది చాలామంది విస్తృతంగా వాడుతున్నారు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఒక 10 మందికి చెప్పాను, వాళ్ళు చేసి ఎక్సలెంట్ రిజల్ట్స్ పెట్టారు. ఈవెన్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఇది కానీ. సో అది ఏ రేషియోలో కలుపుకోవాలి? 1:10 ఫార్ములా ఉంది. అవి జస్ట్ అండి ఇది 1000 రూపాయలు తగలేకలేదు. 50 రూపీస్ 30 రూపీస్లో అయిపోతుంది ఇది మీకు. అది చాలా చీప్, అన్ని దొరికేవి. అందరింట్లో వెరిమి కంపోస్ట్ ఉంటుంది, అరటిపళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాస్ట్లీ హ్యాబిట్, అది కొనేసి ఇది కొనేసి చాలా మంది వేస్తుంటారు. ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది పొరపాటు చేసేది మొక్కలకి ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తారు. యూట్యూబ్ చేసి దాంట్లో ఇది చెప్పారు, దీంట్లో ఇది చెప్పారు, ఎగ్ మెడిసిన్ ఆయిల్, అది ఇది జీవామృతం కానీ ఇచ్చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే అందరికి రిక్వెస్ట్ చేసేదంటే కనీసం అందరు ఎక్స్పర్ట్స్ అయిపోయారు గార్డెనింగ్లో. మీ మొక్కలకి మీ ఎక్స్పీరియన్స్ ఈజ్ యువర్ మాస్టర్, మీ మాస్టరీ అనమాట. ఏ మొక్కకి ఏది ఇస్తే బాగా మీకు కావాల్సినంత పూత కానీ పండ్లు వస్తున్నాయో అవే 2 ఇవ్వండి. ఇంకెవ్వరు చెప్పినా వినద్దు, మీరే 100 మందికి చెప్పచ్చు. కాబట్టి చాలా మంది గార్డెనర్స్ చాలా మంది యూట్యూబ్లో వచ్చేసి అది వేసేయండి ఇది వేసేయండి చాలా మంది చంపేసుకుంటున్నారు కూడా. వాళ్ళు చెప్పేటోళ్ళు కూడా ఎంత వేయాలి ఎంత మోతాదు సరిగ్గా చెప్పరు. ఒకసారి ఎగాయిల్ ఎమర్షన్ అంటారు, ఒకసారి ద్రవజీవామృతం, ఒకసారి ఘనజీవామృతం, OWDC, ఇప్పుడు లెక్క లేదు, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. తర్వాత ఇప్పటికీ ఒక 3-4 ఏళ్ల క్రితం చాలా మంది మొక్కలు చంపేస్తున్నారు. అసలు కొన్ని మొక్కలు ఏం లేకుండా పెరగట్లేదండి. ఇదివరకు ఏమి ఇచ్చేవాళ్ళని, ఏమి ఇచ్చేవాళ్ళు 10 ఏళ్ల క్రితం మాకు ఏం తెలియదు. 20 years బ్యాక్ నిన్నాయని కూడా తెలియదు, అసలు ఏం కావాలో తెలియదు, విపరీతంగా పెరిగేది. కాబట్టి మీరు ఏ న్యూట్రియంట్స్ మీరు ఆవు పేడ అన్నిటికన్నా బెస్ట్ అండి. చాలా ఉన్నాయి దాంట్లో న్యూట్రియంట్స్. ఈ మధ్య OWDC, WDC, తర్వాత NWDC వచ్చి అవి కూడా చాలా మంది విస్తృతంగా వాడుతున్నారు. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఏదైనా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, కొన్ని మొక్కలకి ఇచ్చి చూడండి, బాగా రిజల్ట్స్ ఉంటే అది వాడేయండి, అంతే తప్ప ఓవర్ స్ట్రెస్ చేయొద్దని నాకు రిక్వెస్ట్ మొక్కల్ని. అట్లా స్ప్రే కూడా ఆకులకి అవసరమైతేనే చేయండి, మామూలుగా అవసరమైన అవ్వకపోయినా. ఇప్పుడు ఏంటంటే ఈ మాన్సూన్ వర్షాకాలం ముందు కొంచెం ఏం ఇవి చీరలు రాకుండా ఒకసారి వేపనూనె స్ప్రే చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. దాంట్లో స్పెసిఫిక్గా ఏ పెస్ట్ వస్తే ఏది కొట్టాలో అదే కొట్టేయాలి, అంతే. ఆ మొక్కకే కొట్టి అన్ని మొక్కలకి అక్కర్లేదు. ఇప్పుడు ఈ సీజన్లో, ఈ సమ్మర్లో, ఇప్పుడు ఈ 4-5 మంత్స్ నుంచి ప్రతి గార్డెన్లో చాలా 99% మీలీ బగ్స్ అనేది చాలా వస్తున్నాయండి. మేబీ ఫర్ హ్యూమిడ్ వెదర్ కానీ ఏదైనా కానీ. ఈ మీలీ బగ్స్కి బేసిక్గా ఏంటంటే మీలీ బగ్స్కి హార్డ్ షెల్ ఉంటుంది పైన. మీరు ఏం కొట్టినా, వేప నూనె కొట్టినా, ఏది కొట్టినా అది పోదు. ఎందుకంటే లోపల మాత్రం మనకి ఏమంటే తాబేలాగా లోపల సేఫ్గా ఉంటుంది అది. కాబట్టి ఫస్ట్ బేసిక్గా మేము తయారు ఏదంటే వీలైనంత వరకు చేతితో తీసేయాలండి. తర్వాత ఏంటంటే మీకు షాంపూ వాటర్ కానీ కుంకుడుకాయ రసం వాటర్ కానీ స్ప్రే చేస్తే చాలా వరకు పోయేది ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక మొక్కకు వస్తే వేరే మొక్కలకు కూడా వచ్చేస్తున్నాయి అంటున్నారు చాలామంది. దానికి రీజన్ ఏంటంటే చీమలు వీటిని క్యారీ చేస్తాయండి. చీమలు దీని యొక్క ఈ గుడ్లు కానీ ఇవి క్యారీ చేస్తాయి. అట్లనే మీకు అందుకనే మీరు చీమలు లేకుండా చూసుకుంటే బాగుంటుందండి. చీమలు ఎక్కువ లేకుండా ఉంటే అందుకనే 90% మనకు వచ్చేది సాయిల్ బార్న్ డిసీజెస్. ఈ చీమలు కూడా సాయిల్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు
చీమలు ఎక్కువ లేకుండా చూసుకుని చీమలకి అదే మొక్కకు పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది, మొక్క అంతా వచ్చేస్తుంది. ఒక దగ్గర మనం కట్ చేస్తే వేరే దగ్గర వచ్చేస్తుంటుంది. కాబట్టి మీలీబగ్స్ అనేది ఒక ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం పేనుబంక అని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పేనుబంక అని దానివల్ల మొత్తం అన్నింటి క్రీపర్స్కి దానికి చాలా వచ్చేస్తుంటాయి. దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది చాలా వరకు. దానికి మీరు సింపుల్గా చాలా చెప్తుంటారు కానీ గంజి ద్రావణం అని ఉంటుంది. ఆ గంజి ద్రావణము వస్తున్నప్పుడు స్ప్రే చేస్తే అది అట్ట కింద మొత్తం మీలీబగ్స్ అన్ని పోతాయి. ఇంకో సంగతి, ఈ మధ్య చాలామంది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఆంధ్ర అంతా వాడుతున్నారు. మీలీబగ్స్ రాకుండా ఉండాలంటే మీకు టొబాకో పౌడరు సాయిల్లో కలిపితే మీలీబగ్స్ రాకుండా ఉంటాయి. అది నేను కూడా ట్రై చేశాను, చాలా సక్సెస్ అయ్యింది. టొబాకో పౌడర్ కూడా బాగా పనిచేస్తుంది. అది టొబాకో అంటే పొగాకుతో చేసుకోవచ్చు, మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి దగ్గర టొబాకో పౌడర్ దొరుకుతుంది. అంటే అది మనం సాయిల్లో మిక్స్ చేస్తే చాలు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ నీమ్ ఆయిల్ ఏదైతే ఇప్పుడు నీమ్ పౌడర్ బదులు సాయిల్లో మీరు స్ప్రే కూడా చేయొచ్చు. ఎంత రేషియోలో కలుపుకోవచ్చు సార్ దీన్ని మనం? ఎంత రేషియో ఏముందండి, ఒక్కొక్క స్పూన్ మనం దీంట్లో వేసేయాలి. ఇది పొగాకు నానబెట్టి లేదా ఇది నానబెట్టేసి మీరు స్ప్రే చేస్తే కానీ చాలా వరకు 100% మిగతా అన్ని కూడా యాక్చువల్గా ఈ మిల్లీ బాక్స్ అనేతోటి చాలా చిరాకు, వాటిని ఎట్లా తీయాలి అర్థం కాదు. కొంతమంది ఇలాంటి ఉంటారు, కొంతమంది బ్రష్ చేస్తుంటారు, చేస్తారు. కానీ ఇప్పుడు తగ్గుతుంది రండి కాస్త ఇవన్నీ సూపర్ సూపర్. సో అలాగే రాజ్ కుమార్ గారి గార్డెన్ లో కూడా అలా వెళ్తూ కొన్ని విషయాలు కూడా మనం చర్చించుకుందాం. సో మేడం, సో ఇక్కడ వంకాయలు. అవునండి. సో ఇది ఏం వంకాయలు? వెరీ ఫేమస్, వెరీ టేస్టీ, వెరీ డిమాండ్ కూడా ఉంది. ఇది చాలా డిమాండ్. పెన్నాడ. సో ఇక్కడ మిర్చి సార్, మిర్చి సార్, మిర్చిలకి బాగా తెగ పెస్ట్ కొడతారు కదా. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ గార్డెనర్. ఇది ఏంటంటే మిరపకాయ ఇది పెంచడం అండి. నేను ఎవరి గార్డెన్కి వెళ్ళినా ఫస్ట్ మిరప చెట్టు తెస్తా. అది బాగుంటే ఇంకా గార్డెన్ అంతా చూడక్కర్లేదు. ఇది చాలా ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే విత్తన లోపం ఒకటి ఉంటుంది, సీడ్ బట్టి కూడా అది అట్లా వస్తుంది. రైట్ ఫ్రమ్ 6 inches నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే మనకి కింద నుంచి అది రాకుండా అప్పుడు నీమ్ ఆయిల్, జనరల్ గా నీమ్ ఆయిల్ చాలు. దానికి జనరల్ గా కామన్ గా వచ్చేది ఆకుముడతాను, ఇలా ముడిచిపోతుంది కదా. దీనికి ఇలా ఊపితే ఫ్లయింగ్ ఇవి ఉంటాయండి, ఈగలు ఫ్లయింగ్ ప్లేస్. ఇవన్నీ పోవాలంటే మీరు పుల్లటి మజ్జిగ, బాగా పుల్లటి మజ్జిగలో ఇంగువ ప్లస్ వెల్లుల్లి ఈ రెండు నూరి ఒక 4 రోజులు నానబెట్టి కొడితే మొత్తం పోతుంది. ఘాటుకి దాని యొక్క దీనికి అన్నిటికి పోతాయి. ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ వల్ల ఆకుముడత వస్తుంది. మోస్ట్ కామన్ ఆకుముడత ముడిచిపోతుంది. అది కొడితే అంటే ఇంకోటి కింద నుంచి కొట్టాలండి. కింద ఉంటాయి కింద ఉంటాయి కాబట్టి మనం అందరూ చాలా మంది తెలియక పై నుంచి కొడతారు. ఇన్సెక్ట్స్ అన్ని కింద ఉంటాయి, అందుకని ఆకు వెనక భాగంలో కొడితే మీకు బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పైన కొట్టేస్తుంటారు బట్ కింద ఉంటుంది. ఎందుకంటే బయట మార్కెట్ లో మిర్చి చూస్తే మిర్చి మీద కొట్టినంత పెస్ట్ ఎక్కడ కొట్టరంటారు. చాలా కొట్టారు. ఈవెన్ మిర్చి కట్ చేస్తే బిఫోర్ డే రేపు కట్ చేస్తారని ఈ రోజు ఈవినింగ్ కూడా పెస్ట్ కొడతారంటారు కొంతమంది. సో అంతా చాలా బాగా మిర్చిని కడిగి యూజ్ చేయాలంటారు, బట్ తప్పదు. ఓకే, అది పసుపు. ఈ పసుపులు కూడా చాలా రకాలు ఉంటాయి సార్. డిఫరెంట్ పసుపులు. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా వచ్చింది లాక్డాంగ్ పసుపు అని ఉంటుంది. దాంట్లో కురిమిన్ కాంటెంట్ అని ఉంటుంది. జనరల్ గా వరల్డ్ వైడ్ 3%. ఈ లాక్డాంగ్ మేఘాలయ పండించేది 7.9% to 10% ఉంటుంది, హైయెస్ట్ కంటెంట్ అది. అలానే కస్తూరి పసుపు అని వచ్చింది. అది మనకి జనరల్ గా మనకి ఏమంటారంటే ఈ స్కిన్ దీనికి దానికి వాడుతుంటారు లేడీస్. అది చాలా మంచిది. అది తర్వాత మీకు బ్లాక్ పసుపు వచ్చింది, వైట్ పసుపు వచ్చింది, అడవి పసుపు వచ్చింది, చాలా వచ్చాయి పసుపులు. అంటే డిఫరెంట్ పసుపు వెరైటీలు డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి, డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నమాట. సో అలాగే చూసుకుంటే మీరు విత్తనాలు స్పెషల్ గా చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అసలు అదే అడగాలనుకున్నాను. అసలు ఏం సార్ చెప్పండి, అసలు ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఓకే మొక్కలు పెట్టుకున్నాం అన్నట్టు ఉంటుంది కానీ బట్ మీ ఎయిమ్ ఏంటి సార్ అసలు? యాక్చువల్ గా మీరు 6 years బ్యాక్ రిటైర్ అయినండి యూనియన్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ చేశాక నాకు గార్డెనింగ్ అనేది ఒక వ్యాపకం పెట్టుకున్నాను. సరే, నాకు చాలా విత్తనాలు వస్తుంటే ఏం చేయాలి, విత్తనాలు పెంచుకుంటారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. అంటే చాలా మందికి రేర్ టైప్ ఆఫ్ సీడ్స్ అందుబాటులో ఉండవు, దొరికిన నాణ్యత గలవి దొరకవు వాళ్ళకి. అది ఇవి మార్కెట్లో కొన్ని మొలుస్తాయి మనకు.
సార్ నేను ఇవన్నీ సేకరించి జర్మినేషన్ టెస్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటా. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫ్రీగా పంపించేస్తాను, నో పోస్టల్ చార్జెస్. అది నా కోరిక ఏంటంటే ఎవరు కూడా మా ఇంట్లో ఈ పలానా మొక్క లేదే, పలానా ఈ ఫ్రూట్ లేదే, ఈ పలానా ఇది లేదే అని అనుకోకూడదు. మ్యాక్సిమం వెజిటబుల్ సీడ్స్ అనే పంచి కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా పంపుతాను. అలా ఆల్ త్రూ ఇండియా ఇంతవరకు 14,000 మందికి నేను ఇది ఒక 5 yearsలో పంపుతాను. ఎవ్రీ ఇయర్ 2,000 to 3,000 మేము పంచుతుంటే అలా గ్రూప్ ద్వారా కూడా మేము పంచుతుంటాం. మా గ్రూప్ ఒకటి ఉంది హ్యాపీ గార్డెన్ అని. ఆ గ్రూప్ ద్వారా కూడా చాలా మందికి విత్తనాలు ఎవరికి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంటికి ఫ్రీగా వెళ్ళిపోతుంది సార్. పంపిస్తారు సరే సార్, దాన్ని మీరు ఫాలో అప్ చేస్తారా? ఫాలో అప్ ఏంటంటే ఈ డూ ఇన్ గ్రూప్ వైజ్ అంటే నాకు చాలా మంది అడుగుతారు. అది కూడా గ్రూపుల్లో ఉన్నాయి. ఒక హ్యాపీ గార్డెన్ గ్రూప్, దాంట్లో విత్తనం వేసిన దగ్గర నుంచి హౌ టు స్టెరిలైజ్ ఇట్, ఎలా పరిశుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు నాటుకోవాలి, ఎలా నాటుకోవాలి, మొక్క వచ్చాక ఏం చేయాలి అని ఆ ఫ్రూట్స్ వచ్చేంత వరకు మా బాధ్యత. ప్రతి స్టేజ్లో మేము గైడెన్స్ ఇస్తాం. వాళ్ళు కూడా ఏది వచ్చినా అడుగుతుంటారు. మా ఎక్స్పర్ట్స్ కానీ సీనియర్స్ కానీ మా గ్రూప్ హ్యాపీ గార్డెన్ గ్రూప్లో ఉన్నారు. చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పేస్తుంటారు. మా దగ్గర సైంటిస్టులు కూడా ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మైన్యూట్గా ఒక ఆకుల్లో చూసి ఇలా పెడితే దాన్ని మైన్యూట్గా మైక్రోస్కోప్లో చూసి చెప్పేస్తుంటారు. వాళ్ళు అంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అనమాట. ప్రతి ప్లాంట్ స్పెసిఫిక్ డిసీజెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మొజాయిక్ వైరస్ అంటారు. ఇది చాలా మందికి తెలియదు. ఇది సో ఏంటి సార్, దీన్ని ఏమంటారు? మొజాయిక్ వైరస్. మొజాయిక్ అంటే ఇలా ఉంటే మొజాయిక్ వైరస్. దీనికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది అనమాట. అట్లా అనమాట ఒక్కొక్క ప్లాంట్ స్పెసిఫిక్ గా కొన్ని వస్తుంది. నార్మల్ గా ఏదో ఎండిపోయింది అన్నట్టు కాదు, దీన్ని మొజాయిక్ వైరస్ అంటారు. స్ప్రెడ్ అవుతుంది. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, అంటే ఆర్గానిక్ సొల్యూషన్. సూపర్ సూపర్. సో అదే అందరికి కూడా అంటే సీడ్స్ తీసుకోవడమే కాదు, వాటిని స్టెరిలైజ్ చేసి అలాగే 100% జర్మినేట్ అయ్యే సీడ్స్ కూడా మీరు రెడీ చేశారు అని. అలా ఏంటంటే నా దగ్గర ఇప్పుడు మా చిన్నది గార్డెన్, దాంట్లోనే కాదు నాకు దేశం నలుమూల నుంచి రేర్ వెరైటీ సీడ్స్ పంపుతుంటారు. మా గార్డెన్లో కానీ నాకు వచ్చిన సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని పంపుతుంటారు. అంటే నా చేతి మీద బాగా వెళ్తాయని, అంతే కరెక్ట్ ఎవరికేం కావాలి వెళ్తాయి. అవి ఏంటంటే నాకు సీడ్ జర్మినేషన్ పేపర్ అని ఉంటుందండి. అది వీటితో తయారు చేస్తారు. వీటితో ఆ జర్మినేషన్ పేపర్ మీద మనం ఏదైనా ఒక 10 సీడ్లు పెడితే ఒక 3rd, 4th డే కల్లా మీకు మొలకలు వచ్చి కనపడిపోతాయి. అది 80% అబౌవ్ మొలకలు వస్తేనే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 50% కన్నా తక్కువ వస్తే ఆ సీడ్స్ అంత మరీ పొటెంట్ కాదని అవి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందుకు నేను పంపించే సీడ్స్ 99% అన్ని జర్మినేట్ అవుతాయి. జర్మినేషన్ రేట్ బాగుంటుంది. ఇప్పుడు కూడా ఇంకోటి చెప్పేది అంటే మార్కెట్లో దొరికే సీడ్స్ కూడా కొన్ని టెర్మినేట్, అవన్నీ పెద్ద సబ్జెక్ట్. టెర్మినేట్ సీడ్స్ అని వస్తున్నాయి, కొన్ని సరిగ్గా రావు. ఇప్పుడు నాకు వచ్చే సీడ్స్ అన్ని తోటల్లో పంచుకునేవి, పొలాల్లో పెంచినవి కాబట్టి అన్ని నాటు వెరైటీ చాలా బాగా జర్మినేట్. అసలు సార్ గురించి నర్సరీలోకి వెళ్తే కూడా అడుగుతున్నారు నన్ను. మీరు ఒక ఆవిడ కలిసారు నాకు నర్సరీలో. కలిసి మేడం మీరు ఏదైనా గ్రూప్లో ఉన్నారా, మీరు అప్పారావు సార్ స్పెసిఫిక్గా అడిగారు ఆవిడ, తెలుసా మీకు అని. ఆవిడ ప్రత్యేకంగా నంబర్ ఇచ్చి ఆయన్ని కన్సల్ట్ చేయండి అని చెప్పాను. ఆవిడ చెప్పారు ఆయనకు అంత ఇది. మేము ఇక్కడ బయట ఇప్పటి వరకు మన పెరట్రోజుల కార్యక్రమం ఎక్కడ చేసినా కానీ అందరూ కంపల్సరీ అప్పారావు గారి సీట్స్ మా దగ్గరకు వచ్చాయి. అది అంటే ఆ సేవ ఏంటంటే అందరికి చార్జెస్ ఆయన సొంతంగా పెట్టుకుని పంపించడమే నాటచ్చు. ఇంకోసంగా చెప్పాలండి, ఇప్పుడు ఈ యొక్క సీడ్స్ కానీ ఈ ప్లాంట్స్ కానీ అవైలబిలిటీ ఓన్లీ లిమిటెడ్ టు నగరాలు, పట్టణాలు ఉన్నాయి. మారుమూల పల్లె వాళ్ళకి ఏది అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళు కొనుక్కోవాలన్నా కానీ చాలా దూరం వెళ్ళాలి. వాళ్ళని ఫోకస్ చేసి అసలు కొన్ని ఊర్లలో వాళ్ళకి హౌస్ నెంబర్, డోర్ నెంబర్ కూడా ఉండదు. అలాంటి పల్లెటూర్లో కూడా పంపించి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క దగ్గర చాలా మందికి స్ట్రీట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ పేరు ఒకటి ఉంటుంది, ఊరి పేరు ఉంటుంది. చాలా అంటే వచ్చేస్తే మాకు డోర్ నెంబర్లో సేవ ఎవరు చేస్తారు, మీరు చేసినంత సేవ. సో మీరు మీ కృషి వల్ల మాక్సిమం అందరి గార్డెన్స్ వాళ్ళ పెరటి తోటలు అన్ని పచ్చగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందరూ పచ్చగా ఉండాలి, అందరి గార్డెన్స్ ఉండాలి. ప్రతి ఒక్క కోరిక ప్రతి ఒక్క గార్డెన్ లో చాలా వెరైటీలు ఉండాలని, అందరి ఇంట్లో వాళ్ళందరూ ఆర్గానిక్ గా తినాలి. ఇంకోటి కూడా ఉందండి. దీనివల్ల ఏంటంటే ఇది ఒక అంటువ్యాధులుగా స్ప్రెడ్ అయిపోతుంది. ఫ్రీగా పంచుకోవటం, దాంట్లో ఆనందం పొందటం. అలా ఊర్లలో కూడా ఏంటంటే వాళ్ళ ఇంటికి వస్తే ఆ ఊరంతా పనిచేసుకుంటున్నారు. వాళ్ళు పనిచేసుకుంటున్నారు చాలా, ఎందుకంటే వాళ్ళే స్ప్రెడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా నేను పంపక్కర్లేదు అనమాట. అట్లా స్ప్రెడ్ చేస్తే ఇంకో కొత్త వెరైటీ అయితే మేము డెవలప్ చేస్తాం సార్, మేము ఒక 50 మందికి ఇచ్చుకుంటాము అని చెప్పి చేస్తుంది. ఇలా స్ప్రెడ్ అయిపోతుంది ఇది.
ప్రకృతి నుంచి మనం ఏం తీసుకున్నాం అదే ప్రకృతికి ఇచ్చేయాలన్నట్టు ఆ ఫాలో అవుతూ ఉన్నాం. అది నేను ఎప్పుడూ చెప్తుంటానండి. ఒక నినాదం ఏంటంటే పంచుకుందాం పెంచుకుందాం, పెంచుకుందాం పంచుకుందాం. సూపర్ పెంచుకుందాం పంచుకుందాం పెంచుకుందాం సూపర్ 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 నైస్. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.